హజరత్ అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖిస్తున్నారు. عن أبي هريرة رضي الله تعالى عنه قال قال رسول الله صلى الله عليه وسلم حق المسلم على المسلم ست إذا لقيته فسلم عليه وإذا دعاك فأجبه وإذا استنصحك فانصحه وإذا عطس فحمد الله فشمته وإذا مرض فعوده وإذا مات فاتبعه. చూసారు కదా, ఈ హదీత్ యొక్క అనువాదం కూడా నేను మీకు తెలియజేస్తాను. కానీ ఈ హదీత్ను మీరు మంచి రీతిలో అర్థం చేసుకొనుటకు నేను ఈ రకంగా ఈ హదీసును ఇక్కడ పేర్కొన్నాను. ఒక్కసారి అనువాదం మనం తెలుసుకుందాము. ఆ తర్వాత హదీత్ను మరోసారి అరబీ పదాల సహాయంతో చదువుదాము. ఏ పదానికి ఏ భావం వచ్చింది అన్న విషయం కూడా మీకు తెలుస్తుంది. చూస్తున్నారు మీరు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? హక్కుల్ ముస్లిమి అలల్ ముస్లిమి సిత్. ఒక ముస్లిం పట్ల మరొక ముస్లింకు 6 హక్కులు, 6 బాధ్యతలు ఉన్నాయి. టీలా, అక్కడ ఉన్నవారు అడిగారు, మాహున్న యా రసూలల్లా, ప్రవక్త అవి ఏమిటి? కాల్, అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, ఇదా లకీతహు ఫసల్లిం అలైహి, నీవు ముస్లిం సోదరుణ్ణి కలిస్తే అతనికి సలాం చెయ్యి. రెండవది, అతను భోజనానికి ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని స్వీకరించు. మూడవది, అతను నీ ద్వారా ఏదైనా మేలును కాంక్షిస్తే దాన్ని అందజేయి. నాలుగవది, అతను తుమ్మి అల్హమ్దులిల్లా అని అంటే నీవు దానికి యర్హముకల్లా, యర్హముకల్లా అని బదులు పలుకు. ఐదవది, అతను వ్యాధిగ్రస్తుడైతే వెళ్ళి పరామర్శించు. ఆరవది, అతను మరణిస్తే అతని జనాజాకు తోడుగా వెళ్ళు. చూశారు కదండి, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 6 విషయాల గురించి తెలియజేశారు. అయితే ఈ 6 విషయాల్లో మొట్టమొదటి విషయం ఏంటి? 6 విషయాలు చెప్పేదానికంటే ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక మాట చెప్పారు. అదేమిటి? హక్కుల్ ముస్లిమి అలల్ ముస్లిమి సిత్తున్. ఒక ముస్లింపై మరొక ముస్లిం యొక్క 6 హక్కులు, 6 బాధ్యతలు ఉన్నాయి అని. సోదర మహాశయులారా, ఈ పదం ఒక ముస్లింపై మరొక ముస్లింకు 6 హక్కులు ఉన్నాయి. ఈ హదీత్లో ప్రవక్త వారి ఈ మాటలో కొన్ని విషయాలు మనం గ్రహించాల్సినవి ఉన్నాయి. మొదటి విషయం, ఇస్లాం ధర్మం ఎంత గొప్ప ధర్మమో గమనించండి. మానవుల పరస్పర హక్కుల గురించి, హ్యూమన్ రైట్స్, మానవ హక్కులు, దీని గురించి ఈనాటి కాలంలో ఎలాంటి కొత్త చట్టాల అవసరం లేదు. 1400 సంవత్సరాల క్రితం సర్వ మానవులను పుట్టించిన ఆ సృష్టికర్త, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా పంపినటువంటి ఇస్లాం ధర్మంలో ఇవన్నీ విషయాలు స్పష్టంగా తెలియవచ్చాడు. రెండవ విషయం మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ సిత్తున్ 6 అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ దీని భావం, ఒక ముస్లింపై మరొక ముస్లింకు 6 హక్కులే అని కాదు. మాట సందర్భంగా, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ సమయంలో 6ని ప్రస్తావించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ మనం ఖురాన్ ఆయతులు ఇంకా వేరే సహీ హదీసులలో చూస్తే ఇంకా వేరే ఎన్నో హక్కుల గురించి కూడా, ఎన్నో బాధ్యతల గురించి కూడా మనకు తెలుస్తుంది. అందుకొరకు ఈ 6 మాత్రమే ఉన్నాయి, ఇక వేరేవి లేవు అన్నటువంటి పొరపాటులో మనం పడకూడదు. రండి, ఇక
ఇందులో మొదటి విషయం ఏమిటో, ఇందులో మనకు ఉన్నటువంటి గుణపాఠాలు ఏమిటో అవి కూడా మనం తెలుసుకుందాము. మొట్టమొదటిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినది, నీవు ముస్లిం సోదరుణ్ణి కలిస్తే అతనికి సలాం చేయి. ఇదా లకీతహు ఫసల్లిం అలైహి. ఇక్కడ ఈ చిన్న పదంలో మీరు అరబీతో దగ్గరి సంబంధం మీకు ఏర్పడడానికి లకియ యల్కా, లకీతహు నీవు అతన్ని కలిస్తే, ములాఖాత్ కర్నా అని అంటాము కదా ఉర్దూలో. కొన్ని సందర్భంలో నేను ములాఖాత్ చేసి వచ్చాను అని కూడా అనుకుంటాము. ఈ లకియ అన్న పదానికి ములాఖాత్ చేయడం, కలవడం. ఫసల్లిం అలైహి, అతనికి సలాం చెయ్యి. ఇక్కడ ఈ హదీసులో ఒక ముస్లిం మరొక ముస్లింని కలిస్తే సలాం చెయ్యాలి అన్నటువంటి విషయం బోధపడింది. అయితే సోదర మహాశివులారా, ఈ సలాం విషయానికి వస్తే కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. దీని గురించి వివరంగా మీలో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ప్రేమ బంధాలు అనే మా పుస్తకం ఉంది తెలుగులో, దాన్ని చదవండి. ఈ 6 హక్కుల గురించి ఎంతో వివరంగా అందులో చెప్పడం జరిగింది. కానీ రండి, సంక్షిప్తంగా కొన్ని విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒక మాట మనకేం తెలిసింది, ప్రతి ముస్లిం మరో ముస్లింని కలిసినప్పుడు సలాం చేయడం ఇది ఒక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆదేశం, మన యొక్క బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చడంలో వెనక ఉండకూడదు. కాకపోతే ఖురాన్ యొక్క ఆయత్ ఆధారంగా, వేరే హదీసుల ఆధారంగా మనకు తెలుస్తున్న విషయం ఏంటి, పరస్పరం ఒకరికి ఒకరు ఎదురుగా అయినప్పుడు అస్సలాము అలైకుం అని ప్రారంభం చేయడం ఇది ఒక సున్నత్లో కూడా చాలా ముఖ్యమైన ధర్మం. అయితే సలాం చెప్పిన వ్యక్తికి జవాబు వాలైకుం సలాం అని పలకడం ఇది విధి. రెండో మాట, సలాం కొరకు పరస్పరం కలుసుకునేటప్పుడు ఒకరికి ఒకరు అభివందనలు ఏవైతే తెలుపుకుంటారో, వేరే పదాలు, వేరే మతాల్లో ఉన్నటువంటి స్లోగన్స్, వేరే మతాల్లో ఉన్నటువంటి వేరే అలవాటుగా ఉన్న ఆ సామెతలను వదిలేసి అస్సలాము అలైకుం దీనినే మనం అలవాటుగా చేసుకోవాలి. ఇక ఈ అస్సలాము అలైకుం తర్వాత వేరే ఏ మాటలైనా మాట్లాడుకోవచ్చు. కానీ సామాన్యంగా కలిసిన వెంటనే ఏంట్రా ఎలా ఉన్నావు, ఇంత బాగేనా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఇలాంటి ఏవైతే పలుకులు మనం వింటూ ఉంటామో అస్సలాము అలైకుం తర్వాత ఉంటే పర్లేదు. కానీ అస్సలాము అలైకుంను వదిలి వాటికి ప్రాముఖ్యత ఇవ్వడం ఇది సరైన విషయం కాదు. అస్సలాము అలైకుం అంటే 10 పుణ్యాలు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అంటే 20 పుణ్యాలు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అంటే 30 పుణ్యాలు. ముందు సలాం చేసిన వ్యక్తి అతని సలాంకు జవాబు ఇస్తున్నప్పుడు అతను చెప్పినన్ని పదాలు లేదా అతని కంటే ఎక్కువగా మంచి పదాలు ఉపయోగించాలి. ఉదాహరణకు అస్సలాము అలైకుం అని ఎవరైనా అంటే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అనాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని ఎవరైనా అంటే వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు అనాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని ఎవరైనా అంటే వఅలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు అనాలి. సలాం విషయంలో ఒక వ్యక్తి అటు నుంచి ఒక వ్యక్తి ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ఇద్దరిలో
ఎవరు ముందు సలాం చేస్తారో వారు ఎక్కువ పుణ్యాలు పొందుతారు. వారు తమ సోదరుని పట్ల ఎక్కువ ప్రేమ భావం కలిగి ఉంది అన్నటువంటి ఇందులో గొప్ప నిదర్శన ఉంది. కానీ ఈ రోజుల్లో కొందరిలో ఒక అలవాటుగా ఏదైతే ఉందో, అతడు నాకంటే చిన్నవాడు, అతడు నాకు సలాం చేయాలి. ఈ భావన చాలా పొరపాటు, చాలా తప్పు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరికొన్ని పద్ధతులు ఇందులో మనకు తెలిపినవి ఏమిటంటే, ఆ విషయాలు వేరే కొన్ని హదీతుల్లో కూడా ముందుకు వస్తున్నాయి. అక్కడ కూడా మరికొన్ని వివరంగా తెలుసుకుందాము. తక్కువ సంఖ్యలో ఉన్నవారు, ఎక్కువ సంఖ్యలో ఉన్నవారు, నడిసి కాలినడకతో వెళ్తున్నవారు, ఏదైనా వాహనంపై ఎక్కి ఉన్నవారు ఎవరికి సలాం చేయాలి, ఆ విషయం గురించి హదీస్ తర్వాత వస్తున్నది. సలాం విషయంలో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో మాట ఏమిటంటే, సలాం ఇది ముస్లింల మధ్యలో ఒకరికి ఒకరు పరిచయం చేసుకుంటూ, ఒకరికి ఒకరు అభివందనలు లేదా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పరస్పర తొలి పరిచయంగా మాట ఏదైతే ఆరంభమవుతుందో అందులో ఈ పదాలు మనకు నేర్పబడ్డాయి అంటే ఇందులో ఉన్న గొప్ప భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేమిటి? అస్సలాము అలైకుం, మీపై సలామతి కురుస్తూ ఉండుగాక. సలాం అల్లాహ్ యొక్క పేర్లలో ఒక గొప్ప పేరు. సూరతుల్ హష్ర్ యొక్క చివరిలో కూడా వస్తుంది కదా దాని ప్రస్తావన. సహీ బుఖారీలోని హదీస్లో కూడా ఉంది. అయితే ఆ అల్లాహ్తో మనం వేడుకుంటున్నాము, నేను ఎవరికైతే సలాం చేస్తున్నానో అతను ఎల్లప్పుడూ సలామతిగా ఉండాలి అని. ఈ తెలుగు ప్రసంగంలో ఏంటి సలామతి అని మీరు చెప్తున్నారు అని కంగారు పడకండి. అరబీలో వచ్చిన పదం ముందు చెప్తున్నాను, ఇప్పుడు దాని యొక్క భావం వినండి. మీరు ఎల్లప్పుడూ కుశలంగా, ఆనందంగా, అన్ని రకాల కీడులకు, అన్ని రకాల చెడులకు దూరంగా ఉండాలి అని. ఇహలోకంలో పరలోకంలో సలామత్ అంటే ఏ శిక్షకు, ఏ ఉపద్రవానికి గురి కాకుండా ఉండాలి అని ఇవన్నీ భావాలు వస్తాయి. సలామతి అని అంటే, సలాం అన్న పదంలో సురక్షితంగా, క్షేమంగా ఉండడం, శాంతి సుఖముతో ఉండడం, ఏ శిక్ష, ఏ ప్రమాదం ఉండకుండా ఉండడం, ముందు ఏదైనా ప్రమాదం ఎదురైనా దాని నుండి రక్షింపబడడం, ఇవన్నీ వస్తాయి. ఇంత మంచి భావాలు వచ్చినప్పుడు ఇందులో ఉన్నటువంటి మరో గొప్ప మర్మం ఏంటో గమనించారా? అస్సలాము అలైకుం, నేను నీకు సలాం చేస్తున్నా అంటే నా వైపు నుండి కూడా నీకు ఏ కీడు లభించదు. నేను నీ కొరకు క్షేమాన్ని కోరేవాన్ని, నా వైపు నుండి నీకు అన్ని మేలే కలుగుతాయి. నా ప్రవర్తన ద్వారా, నా చేతుల ద్వారా, నా కాళ్ళ ద్వారా, నా కన్నుల ద్వారా, నా యొక్క నాలుక ద్వారా ఈ భావం కూడా ఉంది. గమనించండి. అలాగే మళ్ళీ దువా చేస్తాము మనం, వరహ్మతుల్లాహ్, అల్లాహ్ యొక్క కరుణలు, కటాక్షాలు, దయ మీపై కురుస్తూ ఉండుగాక. ఇంకా వబరకాతు, ఆయన యొక్క శుభాలు, మేలు మీపై వర్షిస్తూ ఉండుగాక. ఇంతటి గొప్ప భావాలు ఉన్నాయి. చెప్పాను కదా, నేను అన్ని విషయాలు ఇక్కడ చెప్పుకుంటూ వెళ్తే నేను ఈ ఒక్క విషయంలోనే గంట సమయం కంటే ఎక్కువ పట్టవచ్చు. ఇక రండి సంక్షిప్తంగా మనం రెండవ హక్కు, రెండవ బాధ్యత గురించి తెలుసుకుందాం. ఏముంది రెండవ బాధ్యత? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, వఇదా దఆక ఫఅజిబుహు, అతను భోజనానికి ఆహ్వానిస్తే ఆహ్వానాన్ని స్వీకరించు. దఆ యదుఉ, వల్లాహు యదుఉ ఇలా దారి సలాం, వమన్ అహ్సను కౌలం మిమ్మన్
దఆ ఇలల్లాహ్. ఈ దఆ అనే పదం ఏదైతే ఉందో దానికి ఆహ్వానించడం. దావత్ అంటే ఆహ్వానం. అజాబ యుజీబు, అజిబ్ స్వీకరించు. కానీ ఇక్కడ బ్రాకెట్లో భోజనానికి అని ఎందుకు పెట్టాము? ఎందుకంటే వేరే కొన్ని హదీతుల్లో అల్ ఉర్స్ వల్ వలాయిం అన్నటువంటి కొన్ని పదాలు కూడా వస్తున్నాయి. అందుకని భోజనానికి అని ఇక్కడ దీని అనువాదంలో చేర్చడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, ఇక్కడ ధర్మానికి వ్యతిరేకంగా ఏ కార్యం, ఏ పనులు లేనటువంటి భోజన దావతులలో, అది వలీమాకు సంబంధించింది కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు, అందులో పాల్గొనడం, ఒక ముస్లిం సోదరుడు మనల్ని ఆహ్వానించాడు అంటే ఆ ఆహ్వానాన్ని స్వీకరించడం మన బాధ్యత. కానీ మర్చిపోకూడదు. ఎప్పుడు అది అందులో ధర్మపరమైన ఏ అడ్డు లేనప్పుడు. ఎందుకంటే అబ్దుల్లా బిన్ ఉమర్, ముఆద్ బిన్ జబల్, ఇంకా వేరే ఎందరో సహాబాల ద్వారా ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎక్కడ వారు ఏదైనా ఇస్లాంకు వ్యతిరేక విషయం దావతులలో చూశారంటే దానిని వెంటనే రద్దు చేసేవారు. ఆ దావతును రద్దు చేయడంతో పాటు, స్వీకరించకుండా ఉండడంతో పాటు, ఇందులో మీరు ఈ తప్పులు చేస్తున్నారు గనక మేము పాల్గొనడం లేదు, మీతో ఉండడం లేదు అని స్పష్టంగా చెప్పేవారు. అయితే ఇక్కడ ఈ దావత్ విషయం, భోజనం గురించి అని ఎక్కడైతే మనం విన్నామో, ఇదే కాకుండా వేరే ఇంకా ఏదైనా అవసరానికి మనతో ఏదైనా సహాయం కోరుతూ అతడు మనల్ని పిలిచాడు, ఆహ్వానించాడు, అలాంటి సందర్భంలో కూడా వారికి తోడ్పడడానికి మనం వెళ్ళడం చాలా మంచి విషయం, స్వీకరించడం. కానీ మళ్ళీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం అదే ఏంటి, అక్కడ అందులో ఎలాంటి పాపకార్యం జరగకూడదు, ఇస్లాం ధర్మానికి వ్యతిరేకమైన విషయం ఏది కూడా ఉండకూడదు. ఇక మూడో విషయం, ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపినది, وَإِذَا اسْتَنْصَحَكَ فَانْصَحْ لَهُ. అతను నీ ద్వారా ఏదైనా మేలును కాంక్షిస్తే, ఇస్తన్సహక మేలును కాంక్షిస్తే, ఫన్సహ్ లహు ఆ మేలు నీవు అతనికి అందజేయి. ఇక్కడ కూడా గమనించండి, ఇస్లాం యొక్క గొప్పతనం ఎంత స్పష్టంగా కనబడుతుందో. మనిషి సంఘజీవి, అల్ ఇన్సాను మదనియుం బిత్తబా. మనిషి ప్రకృతి పరంగా సంఘజీవి. అందుకొరకు ఈ సంఘంలో మనం ఉన్నప్పుడు పరస్పరం ఒకరికి మరొకరు చేదోడు వాదోడుగా ఉండాలి. మన యొక్క సోదరుడు మనతో ఏదైనా మేలును కాంక్షించినప్పుడు ఆ మేలు అతనికి చేరవేయడంలో ఎలాంటి కంజూసీతనం, పిసినారితనం వహించకూడదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించడం చాలా అవసరం. అదేమిటి, ఒక మనిషి మనతో ఏదైనా విషయంలో సహాయం కోరుతున్నాడంటే అది అతనికి నష్టం ఉండకూడదు, లేదా ధర్మపరంగా అందులో ఎలాంటి అడ్డు అనేది ఉండకూడదు. ఈ విషయాన్ని ముందు గ్రహించాలి. మరో విషయం ఇక్కడ గ్రహించాల్సింది, ఒక మనిషి మనతో ఒక విషయంలో సహాయం కోరుతున్నాడు, చూడడానికి అది అతనికి లాభంగా కనబడుతుంది. కానీ మూడో వ్యక్తి పట్ల మన సహాయంతో ఏదో చెయ్యాలని అనుకుంటున్నాడు, కానీ అప్పుడు అది ఆ మూడో వ్యక్తికి నష్టంగా ఉండేది ఉంటే మనం అందులో సహాయపడకూడదు, అతనికి స్పష్టంగా తెలియజేయాలి. ఇక్కడ ఇస్తన్సహక
నీతో మేలును కాంక్షించినప్పుడు అని ఉంది కదా, ఇది ఒక మాట సందర్భంగా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అతను మనతోని కాంక్షించడం లేదు, కోరడం లేదు, కానీ మనం అతనికి దగ్గర ఉన్నాము, ఏదైనా ఒక విషయం మనం అతనిలో చూసాము, అది అతనికి చాలా ప్రమాదంగా ఉంది అని గ్రహించాము, అతడు దాని గురించి ఏదైనా నాకు సలహా ఇవ్వు, మషూరా ఇవ్వు అని అడగనప్పటికీ, మనతో ఏదైనా అతను కాంక్షించినప్పటికీ అతనికి మేలు చేస్తూ ఆ ప్రమాదం నుండి అతన్ని తప్పించడానికి ప్రయత్నం చేయడం ఇది మన యొక్క కర్తవ్యం. అలాగే ఏదైనా ఒక మేలు నుండి అతను దూరం ఉన్నాడు, అది అతనికి తెలియజేయడం ఇది కూడా చాలా మంచి విషయం. అయితే దీనికి సంబంధించి నసీహ అన్న పదంతో ఒక హదీస్ వస్తుంది. అక్కడ అల్లాహ్ యొక్క దయతో మరికొన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఈ హదీసులో ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి 4వ విషయం, వఇదా అతస ఫహమిదల్లాహ ఫషమ్మితు. అతను తుమ్మి, అతస అంటే తుమ్ముట, ఫహమిదల్లా అల్హమ్దులిల్లా పలుకుట. అతను తుమ్మి అల్హమ్దులిల్లా పలికితే ఫషమ్మితు, షమ్మితు అంటే ఏంటి? ఇక్కడ యర్హముకల్లా అని బదులు పలుకుట. సోదర మహాశయులారా గమనించండి, ఇక్కడ మొట్టమొదటి విషయం దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు కొన్ని స్కూళ్ళలో చదువుతారు, ఆ స్కూల్లో ఎలాంటి సంస్కారం ఉంది, ఎలాంటి పద్ధతులు ఉన్నాయి మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యము. అయితే కొందరు పిల్లలు స్వయంగా వచ్చి నాకు చెప్పిన విషయం, నేను చదువుతున్న స్కూల్లో మా టీచర్లు, మా సార్లు మేము తుమ్మినప్పుడు సారీ అని చెప్పండి అని అంటారు. అయితే వాస్తవంగా తుమ్మడం వల్ల ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందని సారీ చెప్పడం అక్కడ టీచర్లు నేర్పుతున్నారు కావచ్చు, కానీ ఆ టీచర్లకు బహుశా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పిన ఈ పద్ధతులు తెలియవు కావచ్చు. అందుకొరకు గమనించండి, ఇస్లాం ఇలాంటి విషయాల్లో కూడా మనకు ఎంత మంచి శిక్షణ ఇచ్చి ఉన్నది. ఇక్కడ మరో విషయం మనం గమనించాల్సింది, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్ము విషయంలో ఇంకా వేరే హదీసుల్లో మనకు ఏ ఆదేశాలు ఇచ్చారో, ఈనాటి కాలంలో కరోనా లాంటి రోగాలు, ఇంకా వేరే కొన్ని అంటు వ్యాధులు ప్రభవిస్తున్న సందర్భంలో ఇస్లాం ఈనాటి కంటే ఎంతో కాలం ముందే మనకు ఎలాంటి మంచి, ఏమంటారు దాన్ని, అల్ ఇహ్తిరాజాతుల్ వికాయియా, ఒకరికి ఒకరు అంటూ వ్యాధులు తగలకుండా ఉండడానికి మంచి సూచనలు ఇచ్చిందో, దీని ద్వారా ఇస్లాం సత్య ధర్మమని, ప్రవక్త సత్య ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సత్య ప్రవక్త అని, సర్వ మానవులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చినటువంటి ప్రవక్తపై సమాప్తం చేయబడినటువంటి ఈ ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి దీని ప్రకారం జీవితం గడపాలి అన్న విషయం కూడా తెలుస్తుంది. తుమ్ము గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? మీలో ఎవరైనా తుమ్మినప్పుడు ఏదైనా అడ్డు పెట్టుకోవాలి, ఏదైనా అడ్డు పెట్టుకొని తుమ్మాలి. తుంపరులు ఎవరికి హాని కలగకుండా, ఎవరికి నష్టం చేకూర్చకుండా ఉండడానికి తుమ్మిన వెంటనే అల్హమ్దులిల్లా అనాలి. దగ్గరలో ఉన్నవారు విని యర్హముకల్లా అనాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, కొందరు అల్హమ్దులిల్లా వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లా లేదా ఇంకా వేరే కొన్ని పదాలు పలుకుతారు, కానీ లేదు అల్హమ్దులిల్లా లేదా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఇవే రుజువై ఉన్నాయి హదీసుల ద్వారా. ఇక జవాబిచ్చే సందర్భంలో కొందరు ఏమనుకుంటారు, యర్హముకల్లా, అల్లా నిన్ను కరుణించుగాక, నేను నా కొరకు దువా చేసుకోకుండా వారికి చేస్తున్నాను అని అనుకొని యర్హమ్ని వ యర్హముకల్లా అని అంటారు. ఇది కూడా సరైన పద్ధతి కాదు.
ప్రవక్త నేర్పారు యర్హముకల్లాహ్ అని. మళ్ళీ తుమ్మిన వారు యహ్దీకుముల్లాహు వయుస్లిహు బాలకుం, యహ్దీకుముల్లాహు వయుస్లిహు బాలకుం, అల్లాహు తాలా మీకు సన్మార్గం చూపుగాక, మీ యొక్క పరిస్థితులన్నిటిని కూడా అల్లాహు తాలా సరిదిద్దుగాక. ఇలాంటి పదాలు పలకాలి అని మనకు హదీస్ ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి గమనించండి, ఇదా అతస ఫహమిదల్లాహ్, ఎవరైనా తుమ్మి అల్హమ్దులిల్లా అంటే మీరు యర్హముకల్లాహ్ అనండి. దీని ద్వారా ఏం తెలుస్తుంది, ఎవరైనా మరిచిపోయి అనకుంటే ఆ సందర్భంలో మనం యర్హముకల్లాహ్ అనే అవసరం లేదు. ఇలాంటి ఓ సంఘటన ఒక సహాబీ ద్వారా జరిగింది. ఆ సహాబీ తను చేసిన ప్రవర్తనకు ఆధారంగా ప్రవక్త యొక్క మాట, ప్రవక్త యొక్క ఆచరణ తెలిపారు. ఏంటి, అబూ మూసా అషరీ రలియల్లాహు అన్హు వారికి 2 భార్యలు ఉండేవి. ఒక సందర్భంలో ఏం జరిగింది, ఒక భార్య కొడుకు వెళ్ళి తన తల్లికి, కన్న తల్లికి చెప్పుకుంటున్నాడు, నా సోదరుడు అంటే మరో తల్లి కొడుకు తుమ్మినప్పుడు మా తండ్రి యర్హముకల్లా అన్నాడు, కానీ నేను తుమ్మినప్పుడు యర్హముకల్లా అనలేదు. అల్లాహు అక్బర్. గమనించండి, 2 సవతుల కొడుకులో ఒక కొడుకు ఇలా వచ్చి చెప్పాడంటే పరిస్థితి ఎలా ఉంటుంది. కానీ ఏం జరిగిందో గమనించండి. అబూ మూసా అషరీ రలియల్లాహు అన్హు ఇంట్లో వచ్చాక భార్య అడిగింది, ఏంటి, నా ఈ కొడుకు తుమ్మినప్పుడు నీవు అల్హమ్దులిల్లా పలకలేదంట, నీ ఫలానా భార్య కొడుకు తుమ్మినప్పుడు నీవు యర్హముకల్లా అని, నా కొడుకు తుమ్మినప్పుడు నీవు యర్హముకల్లా అని సమాధానం ఇవ్వలేదంట, కానీ ఫలానా భార్య అంటే నా సవతి యొక్క కొడుకు తుమ్మినప్పుడు నీవు యర్హముకల్లా అన్నావంట. అయితే వెంటనే కొడుకును ముందు ఉంచి అడిగారు, నీవు తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లా అనలేదు కదా, అందుకొరకు నేను యర్హముకల్లా అనలేదు, కానీ అతను తుమ్మి అల్హమ్దులిల్లా అన్నాడు కదా, అందుకొరకే నేను యర్హముకల్లా అన్నాను. మళ్ళీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాట తెలిపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఒక వ్యక్తి తుమ్మి అల్హమ్దులిల్లా అన్నప్పుడు ప్రవక్త యర్హముకల్లా అని సమాధానం ఇచ్చారు. కానీ వేరే ఒక వ్యక్తి తుమ్మి అల్హమ్దులిల్లా అనలేదు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇవ్వలేదు. ఇక్కడ ఈ హదీసు ద్వారా మరొక విషయం ఏం తెలుస్తుందంటే, ఎవరైనా ఎప్పుడైనా మర్చిపోతే తప్పనిసరిగా వెంట పడి చెప్పే అటువంటి అవసరం లేకపోయినా ఈ హదీస్ ఇలాంటి సున్నతుల గురించి జ్ఞానం లేని వారికి నేర్పాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సందర్భంలో మనకు నేర్పారు కూడా. ఇంకా వేరే ఎన్నో హదీసులు కూడా ఉన్నాయి. అయితే ఇవి కూడా మరొక ముస్లిం పట్ల పాటించవలసిన హక్కుల్లో మరో హక్కు. 5వ విషయం, వఇదా మరిద ఫఉదుహు, అతను వ్యాధిగ్రస్తుడైతే వెళ్ళి పరామర్శించు. చూడండి, ఇస్లాం ధర్మం ఎంత మంచి ధర్మమో. పరస్పరం బ్రతికి ఉన్నంత కాలం ఒకరు మరొకరికి ఎలా తోడుగా ఉండాలి, ఏ ఏ విషయాల్లో ఎలా ఒకరు మరొకరికి చేదోడు వాదోడుగా ఉండాలి అన్న విషయాలు నేర్పుతూ, అనారోగ్యానికి పాలైతే కూడా ఆ సందర్భంలో కూడా మన హక్కు ఉంది. అయితే ఇక్కడ గమనించండి, వ్యాధిగ్రస్తుడైతే పరామర్శించడం. షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లా, చాలా మంది ఏదో ఒక అనారోగ్యంలో ఉంటారు. ఇక్కడ ఆ విషయం చెప్పడం జరగలేదు. మన్ హుబిస, ఎవరైతే అనారోగ్యంతో ఉండి సామాన్య రోజుల మాదిరిగా ప్రజలలో రాలేకపోతున్నాడో, ఇంటి పట్టు అయ్యాడో, లేదా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడో, ఇలాంటి అనారోగ్యానికి ఎవరైతే పాలయ్యారో వారిని పరామర్శించడం, ఇదొక మాట. రెండో మాట, ఇందులో రోగిని పరామర్శించడం చాలా చాలా పుణ్యం, చాలా గొప్ప ఇందులో లాభాలు ఉన్నాయి. కేవలం 2 హదీసుల సారాంశం వినిపిస్తాను మీకు. ఒక హదీసులో ఉంది, ఎవరైతే ఉదయం పరామర్శిస్తారో వారి కొరకు సాయంకాలం వరకు, మరెవరు సాయంకాలం పరామర్శిస్తారో వారి కొరకు ఉదయం వరకు
70,000 దైవ దూతలు దువా చేస్తూ ఉంటారు. సుబ్హానల్లాహ్. మరొక హదీస్ సారాంశం ఏమిటంటే, ఎవరైతే ఒక రోగిని పరామర్శించి కొంతసేపు అతని వద్ద ఉండి అతనికి తృప్తి కలుగజేస్తాడో, ఎంతసేపు అతని వద్ద ఉన్నాడో అంతసేపు స్వర్గంలో ఉండి స్వర్గ ఫలాలు అతడు తీసుకుంటున్నట్లు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదాహరణ ఇచ్చారు. ఈ విధంగా సోదర మహాశివులారా, ఈ గొప్ప పుణ్యాలను పొందడం మర్చిపోకండి. అయితే ఇక్కడ విషయం గుర్తుంచుకోవాల్సింది, ఏ రోగికి అతనికి సంబంధించిన వారు ఎంత దగ్గరి బంధుత్వం కలిగి ఉంటారో, ఎంత దగ్గరి సంబంధం కలిగి ఉంటారో, అలాంటి వారిపై అతన్ని పరామర్శించడం అంత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటుంది. ఇదొక విషయం. ఇందులో మరో విషయం, రోగి వద్ద ఎంతసేపు కూర్చుండాలి. అయితే ఎవరు ఎంత ఎక్కువ బాధ్యత గలరో, ఎవరు అతని సేవలో ఉండడం ఎంత ముఖ్యమో దానిని బట్టి, మరియు ఎవరు అతని వద్ద కూర్చుండడం ద్వారా అతనికి స్వస్థత, నెమ్మది, తృప్తి ఏర్పడుతుందో అలాంటి వారు అలా ఎక్కువసేపు కూర్చుండడం చాలా మంచిది. కానీ అనవసరంగా చాలాసేపు కూర్చుండి ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ అతనికి బాధ కలిగించడం ఇది మంచి విషయం కాదు. ఈ సందర్భంలో చివరి మాట ఏమిటంటే, రోగిని పరామర్శించినప్పుడు అతనికి తృప్తి ఇవ్వాలి. అల్లాహు తాలా షిఫా ప్రసాదిస్తాడు అని అతనికి నమ్మకం కలగజేయాలి. మరియు ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి అద్హిబిల్ బఅస్ రబ్బన్నాస్ లా ఇష్ఫి అంత షాఫీ లా షిఫా ఇల్లా షిఫాఉ షిఫాఅన్ లా యుగాదిరు సఖమ అని, లేదా అబూ దావుద్లో వచ్చినటువంటి 7 సార్లు చదివితే అల్లాహ్ స్వస్థ ప్రసాదిస్తాడు అని, అస్అలుల్లాహల్ అజీమ్ రబ్బల్ అర్షిల్ అజీమ్ అన్ యష్ఫియక్, ఇలాంటి దువాలు చదువుతూ ఉండాలి. ఎవరైతే చివరి ఘడియలో ఉన్నారు అన్నట్లుగా ఏర్పడుతుందో, అతనికి ఎంత దగ్గర సంబంధం గలవారో వారు మెల్లిమెల్లిగా లా ఇలాహ ఇల్లల్లా చదువుతూ ఉండాలి. ఇక రండి, ఈనాటి పాఠంలో చివరి అంశం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరస్పరం తెలిపినటువంటి 6 హక్కుల్లో ఇది ఏమిటి? వఇదా మాత ఫత్తబిఉహు. సుబ్హానల్లాహ్. ఇస్లాం ధర్మం ఎంత మంచి ధర్మం గమనించండి. చనిపోయిన తర్వాత ఈ లోకాన్ని విడిపోయాడు అటువంటి విషయం కాదు. అల్లాహు అక్బర్. మరణించిన తర్వాత కూడా అతనితో మన సంబంధం ఎంత ప్రగాఢంగా ఉంటే, వఇదా మాత, అతను మరణిస్తే ఫత్తబిఉహు, అతనిగా వెళ్ళు. అతని యొక్క స్నానం చేయించే విషయం, కఫన్ ధరింపజేసే విషయం, సమాధిని త్రవ్వే విషయం, సమాధి వరకు ఎత్తుకొని తీసుకెళ్లే విషయం, ఇలాంటి విషయాల్లో ఎవరు ఎంత ఎక్కువ దగ్గర సంబంధం కలిగి ఉంటారో వారు అంత ఎక్కువ జోక్యం చేసుకొని తమ హక్కును నెరవేర్చే ప్రయత్నం చేయాలి. అయితే ఈ సందర్భంలో గుర్తించండి, ఎవరైతే ఒక చనిపోయిన ముస్లింకి స్నానం చేపిస్తారో, స్నానం చేపించిన వ్యక్తికి 40 సార్లు అల్లాహ్ యొక్క మగ్ఫిర, క్షమాభిక్ష లభిస్తుంది అని హదీసులో చెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఒక ముస్లిం శవానికి కఫన్ వస్త్రాలు ధరింపజేస్తారో అలాంటి వారికి అల్లాహ్ ప్రళయ దినాన స్వర్గంలో అక్కడ ఉత్తమమైన స్వర్గపు దుస్తులు ధరింపజేస్తాడు అని శుభవార్త ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఒక ముస్లిం శవానికి సమాధి త్రవ్వడంలో అక్కడ సహాయపడతారో అలాంటి వారికి ఎంత గొప్ప పుణ్యం లభిస్తుందంటే, ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించి వారు అందులో సుఖంగా ఉంటే ఈ ఇప్పించిన వ్యక్తికి ఎంత పుణ్యం లభిస్తుందో అంతకంటే గొప్ప పుణ్యం. గమనించండి, ఒక ముస్లిం చనిపోయాడంటే అతని కొరకు మగ్ఫిరత్ యొక్క దువా చేయడం, అల్లాహు మగ్ఫిర్ లహు
వర్హమ్హు వఆఫిహి వఅఫు అన్హు వఅక్రిమ్ నుజులహు వవస్సి' ముద్ఖలహు వగ్సిల్హు బిల్మాఇ వస్సల్జి వల్బరద్. ఇంకా ఇలాంటి దువాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనం ధర్మ జ్ఞానం నుండి ఎంత దూరం ఉన్నాము. తండ్రి చనిపోతే అతని జనాజాలో అతని మగ్ఫిరత్ కొరకు చదివే దువా మనలో చాలా మందికి రాదు అంటే ఎంత శోచనీయం, ఎంత బాధాకరమో గమనించండి. అయితే సోదర మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీతుల ఈ పుస్తకం బులుగుల్ మురామ్లోని కితాబుల్ జామి' బాబుల్ అదబ్లోని మొదటి హదీస్ ఒక ముస్లింపై మరొక ముస్లింకు ఉన్న 6 హక్కుల గురించి చదివాము. అల్లాహు తాలా ప్రవక్త వారి ఈ హదీతులను తెలుసుకుంటూ జ్ఞానం పొందుతూ ప్రవక్త వారి హదీతుల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం, మర్యాదతో పాటు ఆ హదీతులను అర్థం చేసుకొని ఆచరించే సద్భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.